సో, ఈరోజు సబ్జెక్ట్ గురించి కాకుండా, మన ఇండియాలోనే అసలు ఫస్ట్ ఇండియన్ వుమెన్ లాయర్ ఎవరో తెలుసుకుందాం. ఆమె పేరొచ్చేసి కార్నెలియా సొరాబ్జీ. ఆమె 1866లో పుట్టింది. అండ్ తర్వాత డిగ్రీ అదంతా కూడా బాంబే యూనివర్సిటీ నుంచి చేసింది. ఆ టైంలో ఎలా అంటే అసలు వుమెన్ బయటికి రావడమే కష్టం. అసలు ఆడవాళ్ళు బయటికి రావడమే కష్టం అనే టైంలో డిగ్రీ కంప్లీట్ చేసింది. తనకి సిస్టర్స్ ఉండే, కానీ ఆ సిస్టర్స్ ఎవ్వరు కూడా యూనివర్సిటీ దాకా రాలేదు. బట్ ఆమె ఫస్ట్ టైం డిగ్రీ తీసుకుంది యూనివర్సిటీ నుంచి. అది బాంబే యూనివర్సిటీ నుండి. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్కి వెళ్ళి లా చేద్దాం అనుకుంది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెకి స్కాలర్షిప్ ఇవ్వలేదు. అండ్ ఆమెకు అంత సరిపడా డబ్బులు లేకుండే. అప్పుడు ఎందుకు స్కాలర్షిప్ ఇవ్వలేదో తెలుసా? బికాస్ ఆమె ఒక మహిళ కాబట్టి. తర్వాత అక్కడున్న బ్రిటన్ ఉమెన్ వేరే కొంతమంది ఫ్రెండ్స్తోని హెల్ప్ తీసుకొని అక్కడ ఆమె లా అనేది కంప్లీట్ చేసింది. లా కంప్లీట్ చదువు అంతా చేసిన తర్వాత కూడా డిగ్రీ అనేది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆమెకి ఇవ్వలేదు. ఎందుకు అంటే మళ్ళీ ఆమె మహిళ కాబట్టి. అక్కడ ఆమెకి లా డిగ్రీ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇండియాకి వాపస్ వచ్చేసింది. ఇండియాకి వచ్చిన తర్వాత కూడా ఆమెను ఇక్కడ ప్రాక్టీస్ చేయనీయలేదు. ఎందుకంటే మళ్ళీ ఆమె మహిళ కాబట్టి. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరైతే బ్యాక్వర్డ్ ఉమెన్ ఉంటారో వాళ్ళకి చాలా హెల్ప్ చేయడం చేసింది. కానీ ఒక 30 ఇయర్స్ ఆమె కష్టపడింది జస్ట్ ఒక డిగ్రీ తీసుకోవడానికి. సో 1920 తర్వాత ఆమెకి ఫైనల్లీ ఆ డిగ్రీ అనేది ఆమె చేతిలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పెట్టింది. బట్ స్టిల్ 1924లో ఆమె ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేసింది ఇండియాలో. ఆ కాలంలో బయటికి రావడమే కష్టం. అంటే ఆమె ఒక డిగ్రీ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళేసి అక్కడ లా చేసి ఆ తర్వాత డిగ్రీ తీసుకొని 30 ఏళ్ళు ఫైట్ చేసిన తర్వాత ఆమె ఒక లాయర్ అయింది. సో ఈమెను అందరూ గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను. ఆమె పేరు కార్నెలియా సొరాబ్జీ. అండ్ ఇదే ఆమె స్టోరీ.